Watch full episodes on Jio Hotstar. తాగి చూడండి, నీళ్లు చాలా బాగుంటాయి. చాలా రుచిగా ఉన్నాయి. తాతయ్య గారు మీరు తాగి చూడండి. సార్ మేము ఫుర్ఫురి నగరం నుంచి వచ్చాం. మాకిక్కడ ఏదో ఒక పని ఇప్పించండి. మీతో పాటే ఉండి మీకు సేవలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు పని చేయడానికి వచ్చారా? మాకు నౌకర్లు చాలా అవసరం. రండి రండి, లోపలికి రండి. మీకు ఏ పని ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఎంతగా ఇంగ్లీష్ లో ఏమంటారు? నీడింగ్ 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 నీడింగ్. మాస్టర్ వీళ్ళని పనిలో పెట్టుకుందామా? మా కిచెన్, వెళ్ళి వంట చేయండి. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా, ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను అడగండి. ఇంతకీ ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? హెల్ప్ నీడ్ అయితే నన్ను పిలవండి, నేను ఇక్కడే ఉంటాను. ఓయ్ మిత్రులారా, మీరు ఇక్కడ వంట చేయండి. నేను గసిటరాం గార్డెన్ లోకి వెళ్ళి చెట్లకి పుట్లకి నీళ్లు పోసి వస్తాం. ఏమంటారు? చెట్లకి పొట్లకి నీళ్లు పోయడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. మీరు వంట చెయ్యండి, నేను పచ్చిమిరపకాయలతో చట్నీ చేస్తాను. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఫర్ దాట్. పిండి ఎక్కడుంది? అరే పెద్దన్నయ్య, పిండి డబ్బా ఎక్కడుంది? అరే పోతులు, ఇది చూసావా? సారీ మోటు ఏంటిది? నీళ్ళు నేను అడిగింది వేడి నీళ్ళు కాదు, చన్నీళ్ళు. నా మొహం అంతా మండిపోతుంది. పైనున్న మంచి దేవుడా, చచ్చాను. మాస్టర్ గారు, మొదటిసారిగా సూప్ తయారు చేశాను. ఇందులో ఏదైనా తగ్గితే దయచేసి క్షమించండి. నెక్స్ట్ టైం ఇంతకంటే బాగా చేస్తాను. మరి తెల్లేనట్టుగా లేదు. మిమ్మల్ని నేను పనిలో పెట్టుకుంది నాకు వంట చేసి పెట్టడానికి కాదు. ఆ పని ముకురి కూడా చేయగలడు. నేను మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నానంటే, మొదటిసారిగా మీరు టిమ్ని సంతోషపెట్టారు. తను అలా సంతోషపడటం నేను ఎప్పుడూ చూడలేదు, నవ్వటం కూడా చూడలేదు. మీరిక్కడికొచ్చాకే అతను నవ్వటం నేను చూశాను. మొదటిసారిగా ఇంత ఎక్కువగా నవ్వాడు. చాలు, అతన్ని మాత్రం సంతోషంగా ఉంచండి. మిగిలిన పనంతా ముగ్గురి చూసుకుంటాడు. థ్యాంక్ యూ మాస్టర్ హిమనరేష్, థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే మేం కూడా ఇక్కడికి వంట చేయడానికి రాలేదు. నేను మీ దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నాను. నాకు మీరు నేర్పించారంటే నాకు మేలు చేసిన వారు అవుతారు. నేనెవరికి నేర్పించను. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ నేను ఎన్నో సంవత్సరాల క్రితం ఆపేశాను. అరే పొతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అరే నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మాస్టర్ హిమనరేష్ గారిని మనం ఎలా ఒప్పించాలి? ఐడియా సజ్జీ. పతలు, నువ్వు ఇచ్చిన ఐడియా పనిచేస్తుంది కాదు? 100% పనిచేస్తుంది. మనం మాస్టర్ హిమనరేష్ గారిని వలలో బంధించేసి పైకి తీసుకువెళ్ళిపోదాం. ఆ తర్వాత మోటు మనల్ని కొట్టి ఆయన్ని కాపాడతాడు. మోటు చేసిన పనికి మాస్టర్ హిమనరేష్ గారు సంతోషించి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకుంటారు.
కొంపదీసి ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యిందంటే మాస్టర్ హిమ్ నరేష్ నన్ను ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ చేసేస్తారు. మేమెంతో ప్రమాదకరమైన నేరస్తులం మిత్రమా. ఇప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళబోతున్నాం. ఏయ్, ఆగండి. మాస్టర్ హిమ్నరేష్ గారిని మర్యాదగా వదలండి, లేదంటే నా కోపం వస్తుంది. చెప్పు గసిడే, ఈ రోజంతా ఇలాగే ఎగురుతూ ఉండాలా? జంపింగ్ జోకులు అయిపోయావు. ఎక్కడండి? ఎందుకు కొంచెం ముద్దుగా పొడిచేలా ఉంది. ఈరోజు మనల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటుంది. కాపాడండి, మా పని అయిపోయింది. వద్దు వద్దు, మమ్మల్ని వదిలిపెట్టు, మమ్మల్ని క్షమించు. లగైతూ మాస్టర్ జీ, తెలియక తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అయ్యమ్మా సార్, సారీ, వెరీ సారీ. మమ్మల్ని మళ్ళీ కొట్టకండి. ఇదంతా మేము మోటు కోసమే చేసాం సార్. మేము నిజానికి గుండాలం కాదు, గుండులో ఉన్న గుండెగల వాళ్ళం. ఎందుకు చేసావు ఈ డ్రామా అంతా? సారీ సార్, సారీ. నేను ఏమనుకున్నానంటే మిమ్మల్ని గోండాల నుంచి కాపాడితే మీరు ఉబ్బి తబ్బి భయపడి నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారనుకున్నాను. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు ఒక తప్పుడు మార్గాన్ని మాత్రం ఎంచుకోకు. నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేవు. నీ ఆకారాన్ని చూసుకో. మానంత పొట్ట పెట్టుకొని నువ్వు మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్చుకోవాలనుకున్నావు? ఓహో, ఈ పొట్ట గురించా? ఈ పొట్టనైతే నేను ఒకే ఒక్క రోజులో తగ్గించేయగలను. అయితే సరే, నువ్వు గనక నీ పొట్ట తగ్గించుకుంటే నీకు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాను. మోటు, నువ్వు ఆ పొట్టని ఎలా తగ్గించుకోగలవు? నేనైతే తాతయ్య గారు మీకు మార్షల్ ఆర్ట్ నేర్పించాలనుకుంటున్నాను. అరే, ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది లేదు టిమ్ టిమ్.
పనిచేస్తుంది మిత్రమా. 1 2 3 ఇదిగో వేసుకో. నువ్వు చాలా మొండివాడివి, కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా నేను ఒప్పుకోను. మీరిక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోవటమే మంచిదనిపిస్తోంది. తాతయ్య గారు, చూడ్ టిమ్ టిమ్, నేను ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడూ పూర్తిగా నమ్ముతాను. ఎవరైనా ఒకరు పూర్తి సంకల్పంతో పనిచేస్తే అతడు దేన్నైనా సాధించగలడు. అతడు దట్టమైన అడవుల్లో దారి ఏర్పరచగలడు, సముద్రాల్లో మంటలు మండించగలడు. కానీ విచారం ఏమిటంటే మీ తాతయ్య గారు నా మనసులో సంకల్పాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది నా తప్పే. బహుశా నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. అయినా ఏం పర్వాలేదు, నేను మార్షల్ ఆర్ట్స్ మాత్రం నేర్చుకుంటూనే ఉంటాను. ఇక్కడ కాకపోతే మరి ఇంకెక్కడైనా. నువ్వు ఏమాత్రం దిగులు పడకు, నేను నిన్ను కలుసుకోవడానికి మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. తాతయ్య గారు, మోటుని వెళ్ళొద్దని చెప్పండి ప్లీజ్ ప్లీజ్. నేను ఇప్పటిదాకా మిమ్మల్ని ఏమీ కోరుకోలేదు, మొదటిసారిగా కోరుకుంటున్నాను. మోటుని ఆపండి. మోటు, నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఎందుకు ఇలా మొండి పట్టుబడుతున్నావు? దీని వెనకాల ముఖ్యమైన కారణం ఉంటుంది. ఆ కారణం న్యాయమైంది అయితే నేను నీకు నేర్పిస్తాను. నిజంగానా? అదేమిటంటే సార్, ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన కథ. ఒకసారి టైగర్ చాంగ్ ఫుర్ఫురి నగరానికి వచ్చాడు. అంటే నువ్వు టైగర్ చాంగ్ని ఓడించడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు, అంతేనా? లేదు సార్, లేదు. నేను ఎవరిని ఓడించడానికి నేర్చుకోవాలనుకోవటం లేదు. అరే, నేను కేవలం మా పోయిన ఫుర్ఫురి నగరం పరువుని తిరిగి నిలబెట్టడం కోసం మాత్రమే టైగర్ చాంగ్ని గెలవాలనుకుంటున్నాను. విషయం మాత్రం అదే. కానీ నువ్వు నాకు చెప్పిన విధానం బాగా నచ్చింది. నేను నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ టైగర్ చాంగ్ను ఓడించడం చాలా కష్టం. అతన్ని నేనే ట్రైన్ చేశాను. అతన్ని ఒక స్టూడెంట్ లా కాదు, నా కొడుకులా చూసుకున్నాను. టైగర్ చాంగ్ను నా సొంత బిడ్డను పెంచినట్టుగా పెంచుకున్నాను. అతనికి మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ఒక్కొక్క పుటని ఎంతో శ్రద్ధగా నేర్పించాను. టైగర్, ఈ పుస్తకం ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వీకుల దగ్గర ఉన్నది. ఇందులో ఎవరికీ తెలియని మార్షల్ ఆర్ట్స్ రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. టైగర్ చాంగ్ నవ్వే నా జీవితం అయింది. అతను చాలా త్వరగా అన్ని నేర్చుకున్నాడు. అతని ట్రైనింగ్ పూర్తయిన రోజున నా ఆనందానికి అవధులు లేవు.
టైగర్ చాంగ్, ఈ రోజున నువ్వు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ని పూర్తి చేశావు. ఇప్పుడు నువ్వు నా స్థానంలో ఉండి ఈ స్కూల్ ని నడిపించు. ఇక నేను రిటైర్డ్ అవుతాను. నమస్కారం మాస్టర్ హిమ్ నరేష్. మాస్టర్ దిగ్ బ్యాంగ్, మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీరు రిటైర్ అవుతున్న విషయం నా చెవున పడింది. అందుకని మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను. మీ మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని నాకిచ్చేయండి. ఇక నేను మీకు ఎంత మంచి నిద్రను కలిగిస్తానంటే జీవితాంతం మీరు హాయిగా నిద్రపోయేటట్టు చేస్తాను. మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథం నీ చేతికి ఎప్పటికీ రాదు. నువ్వు ఇక వెళ్ళొచ్చు. మరోసారి ఆలోచించండి మాస్టర్ హిమ్ నరేష్. నేను మీకు ముత్యాలు, బంగారం, వజ్రాలు, ఆహారాలు ఇస్తాను. మీరు ఈ స్కూల్లో 100 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన దానికి అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా మీకు ఇస్తాను. అది ఒక్క రోజులో. ఏంటి నిజమా? టైగర్ చాంగ్, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చిన్నవాళ్ళ మధ్యలో మాట్లాడకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. క్షమించండి గురువు గారు. ఆలోచించుకోండి మాస్టర్ హిమ్ నరేష్. నేను మహాబలుణ్ణి. సూర్యుడితో కళ్ళు కలిపేనంటే విశ్వమంతా చీకటిగా మారిపోతుంది. ఇక నేను కోరుకున్న వస్తువు నా చేతికి చిక్కలేదంటే నేను దాన్ని లాక్కుని తీసుకువెళ్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.